కాస్త ఈ లిస్ట్లో ఉన్నవన్నీ ఇస్తారా? అలాగే 3 రాఖీలు. 3 రాఖీలా? ఏంటమ్మా ముగ్గురు బ్రదర్స్ ఉన్నారా నీకు? యాక్చువల్గా అయితే నాకు ఓన్ బ్రదర్సే లేరండి. మరి ఈ రాఖీలు? ఇవా మా పైంటి అబ్బాయికి, మా కిందింటి అబ్బాయికి, మా పక్కింటి అబ్బాయికి. ఓహో. సాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళ ముగ్గురు నాకంటే చిన్నవాళ్ళు. అక్క అని పిలిపించుకుంటున్నాను, అన్నయ్య అని పిలవలేని పరిస్థితి. అయ్యో. అందుకే మీరేం అనుకోకపోతే మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా? అన్నయ్య. చెల్లెమ్మా, ఈ అన్నయ్య ఎప్పుడు నీకు తోడుంటాడమ్మా? అన్నయ్య చెప్పమ్మా. ఒక్కసారి మీ చెయ్యిస్తారా? చెయ్యంటమ్మా, ప్రాణం వేస్తానమ్మా. చెయ్యి చాలన్నయ్య. అన్నయ్య రాఖీ కట్టాను కదా, మరి గిఫ్ట్ ఇవ్వాలి కదా. అయ్యయ్యో, ఇప్పటికిప్పుడు గిఫ్ట్ అంటే మీకు కూడా కష్టమని తెలుసు అన్నయ్య. ప్రస్తుతానికి గ్రోసరీస్ తో సరిపెట్టుకుంటాను, నెక్స్ట్ టైం మంచి గిఫ్ట్ ఇవ్వండి. అమ్మా 1000 రూపాయల సామాన్ గిఫ్టా? అన్నయ్య హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ. నా గిఫ్ట్ ఏది? రాఖీ కట్టగానే గిఫ్టా? కనీసం స్వీట్ అని పెట్టవా? మర్చిపోయాను, ఒక్క నిమిషం. హలో జైత్రి, ఇంట్లోనే ఉన్నావా? ఈరోజు ఫెస్టివల్, ఇంట్లోనే ఉంటాను కదా. ఓ, నేను ఇచ్చిన డ్రెస్ వేసుకున్నావు కదా. యా. అప్పుడెప్పుడో వ్యాలంటైన్స్ డేకి ఇస్తే రాఖీ పౌర్ణమికి వేసుకుంటున్నావా? మొత్తానికి వేసుకున్నాను కదా. సరే, ఒకసారి కిందికి రా. కిందకా? నువ్వు మా ఇంటి కింద ఉన్నావా? యా. శోభన్, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఏ అబ్బాయికైనా తన గర్ల్ ఫ్రెండ్ని తన గిఫ్ట్ ఇచ్చిన డ్రెస్లో చూడాలని ఉంటుంది కదా. అందుకని డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తావా? ఇలాంటి అకేషన్స్లో మీ అమ్మాయిలు గంటకు మించి రెడీ అయి ఉండరు కదా. ఫోటో పంపించేదాన్ని కదా. ఫోటో చూసుకునేది అయితే నీకు ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ మీద మోడల్ని చూసుకోలేనా? జైత్రి స్వీట్ బాక్స్ తెస్తాను, ఇక్కడేం చేస్తున్నావు? అది నేను వచ్చాడంటే. ఏ శోభన్, నువ్వేంటి ఇక్కడ? నమస్తే. అంటే రాఖీ కదా, హ్యాపీ రాఖీ పౌర్ణమి విష్ చేద్దామని. అక్కడ నుండి ఏం చెప్తున్నావు? పైకి రా. అయ్యో పర్లేదండి. ఏ రా, పైకి రా. రా శోభన్, కూర్చో. జైత్రి, వెళ్ళి ఒక రాఖీ తీసుకురా. రాఖీయా? కట్టించుకున్నారు కదా, మళ్ళీ ఎందుకు? నాకా శోభన్? నీకే. నాకు రాఖీ ఎందుకు కడుతుంది? ఎందుకంటే శోభన్, నువ్వు వచ్చింది అందుకే కదా. నేను అందుకు వచ్చినట్టు మీకు చెప్పానా? మరి అంటే అది సరే, ఎందుకో వచ్చావు కదా. ఈ చెల్లితో రాఖీ కట్టించుకొని బ్రదర్లా ఉండు. ఆల్రెడీ మీరు ఉన్నారు కదా అన్నయ్యలాగా, మళ్ళీ నేనెందుకు? ఆయన రాఖీ కడితే గిఫ్ట్ ఇవ్వాలి, నా దగ్గర గిఫ్ట్ లేదు. కావాలంటే నీ బదులు నేనే గిఫ్ట్ ఇస్తాలే. ఏంటంటే మీరు వద్దు అంటే వినరు. నేనేదో మీ చెల్లికి నేను గిఫ్ట్ ఇచ్చిన డ్రెస్ చూద్దామని వచ్చాను, మీరేమో రాఖీ అంటారు. జైత్రి, ఈ డ్రెస్లో నేను చూద్దాం అనుకున్నాను, చూశాను, అంతే, బాయ్. ఏం జైత్రి ఏదేదో మాట్లాడుతున్నాడు? మీ గర్ల్ ఫ్రెండ్ చేత మీరు రాఖీ కట్టించుకుంటారా అన్నయ్య? చోల్, నేనేది కట్టించుకుంటా. మరి అత్తన్న ఎలా కట్టించుకోమంటున్నారు? నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం సంపాదించేస్తున్నా. అది నా బాధ.